హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి. పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా నిల్వ పచ్చడి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం రండి. మరి ముందుగా టమాటా నిల్వ పచ్చడి కోసం 1 కేజీ టమాటాలను తీసుకుని వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న టమాటాల పైన వాటర్ లేకుండా ఒక పొడి క్లాత్ను తీసుకుని ఇలా శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని టమాటాలను కూడా తుడుచుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. 2-3 నిమిషాల పాటు గాలికి ఈ టమాటాలు ఆరిన తర్వాత ఇలా టమాటా ముక్కలను కట్ చేసుకోవాలి. 6 లేదా 8 ముక్కలుగా ఈ అన్ని టమాటాలను కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఈ టమాటా ముక్కలు ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసిన టమాటాలను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ టమాటా పచ్చడికి ఇలాంటి చింతపండును తీసుకోవాలి. నల్లగా ఉన్న చింతపండును తీసుకుంటే టమాటా పచ్చడి కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. ఈ చింతపండులో ఉండే పీచు విత్తనాలు లేకుండా ఇలా మంచిగా శుభ్రం చేసుకోవాలి. మనం తీసుకున్న టమాటాలకు ఇంత చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలను వేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ టమాటాలను ఉడికించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చింతపండుని కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటాలను ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మూత పెట్టకుండా ఈ టమాటాలను ఇప్పుడు ఉడికించుకోవాలి. ఈ టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం ఉడికించే విధానంలోనే ఉంటుంది. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టే మనం ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1/2 కప్పు ఆవపొడి, 1/2 కప్పు మెంతు పొడిని వేసుకోవాలి. ఈ సైజులో ఉండే కప్పుతో 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం వేసుకోవాలి. 7-8 ఎల్లుల్లిపాయలను కూడా వేసుకుని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి మిక్సీ గిన్నెలో ఈ టమాటా పచ్చడిని మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిని మొత్తాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూడండి, ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. 1.5 కప్పు ఆయిల్ వేసుకుందాం. ఈ నిల్వ పచ్చళ్ళకు ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే పచ్చడి మంచిగా వస్తుంది. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాం. అలాగే 2-3 ఎల్లిపాయలను కూడా వేసుకుందాం. మీకు నచ్చితే కరివేపాకు, శనగపప్పు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పచ్చడిని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఈ ఆయిల్లో మనము ఈ టమాటా పచ్చడిని 2-3 నిమిషాల పాటన్నా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టమాటా పచ్చడిలో టమాటాలు సరిగా ఉడకకపోయినా లేదంటే ఎక్కడన్నా వాటర్ ఉన్నా కూడా ఇలా మనము ఈ టమాటా పచ్చడిని ఉడికించుకోవడం వల్ల టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనము ఈ టమాటా పచ్చడిని బయట ఉంచితే ఒక 4 మంత్స్ 5 మంత్స్ దాకా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ ఉంటుంది టమాటా పచ్చడి. ఇలా చేసిన ఈ టమాటా పచ్చడిని వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరొక నిమిషం పాటు ఈ టమాటా పచ్చడిని ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత ఈ పచ్చడిని మనము ఒక గాజు సీసా లేదా పచ్చడిని నిల్వ ఉంచే జాడీలోకైనా ఈ పచ్చడిని తీసి మనం నిల్వ చేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చడి కలర్ కూడా చాలా చక్కగా వచ్చింది. మనం ఇంట్లోనే ఈ టమాటా నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. పచ్చడి మరింత టేస్ట్గా రావాలి అనుకుంటే పల్లి ఆయిల్తో చేస్తే పచ్చడి చాలా టేస్ట్గా వస్తుందండి. నిల్వ పచ్చళ్ళకు పల్లి ఆయిల్ చాలా అంటే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరింత మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి
ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.